వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. రౌండ్ టేబుల్ సమావేశం తెలంగాణ జాగృతి యునైటెడ్ పూలే ఫ్రంట్ ఆధ్వర్యంలో ఎప్పుడైతే మొదటి రౌండ్ టేబుల్ సమావేశం పెట్టామో బీసీల హక్కుల సాధన కోసం, అసెంబ్లీలో పూలే విగ్రహ సాధన కోసం, బీసీల విద్యా ఉద్యోగ రాజకీయ రిజర్వేషన్లు సాధించడం కోసం ఎప్పుడైతే మొక్కుకోవడం జరిగింది, ఎప్పుడైతే ఈ బిల్లులు అసెంబ్లీలో మండలిలో మన రాష్ట్రంలో పాస్ అవుతాయో ఆనాడు కొమరెల్లి మల్లన్న దగ్గరికి వచ్చి దర్శనం చేసుకుంటామని మొక్కుకోవడం జరిగింది. ఇవాళ మొక్కు చెల్లించుకోవడం కోసమని మరి యునైటెడ్ పూలే ఫ్రంట్ నాయకులు, తెలంగాణ జాగృతి నాయకులు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా బిల్లు సాధనలో వెన్నుదన్నుగా నిలిచినటువంటి వారందరూ కూడా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇవాళ ప్రభుత్వాన్ని నేను కోరేది ఒకటే, ఫస్ట్ డిమాండ్ బహుజనులందరికీ కూడా ఈ భారతదేశంలో విముక్తి కలగాలని చెప్పి ప్రయత్నం చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి కూడా స్ఫూర్తిదాయకంగా నిలిచినటువంటి మహనీయుడు జ్యోతిబా పూలే విగ్రహాన్ని ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో పెట్టాలనేటటువంటిది ప్రథమ డిమాండ్గా మేము ప్రభుత్వానికి తెలియజేస్తాము. రెండవది, బీసీల ఉద్యమానికి తలొగ్గి మీరు మేనిఫెస్టోలో పెట్టినటువంటి 42% రిజర్వేషన్ బిల్ ఏదైతే అసెంబ్లీలో మండలిలో ప్రవేశపెట్టినారో దానికి అక్కడే ఆగకుండా నెక్స్ట్ అడుగు ఏదైతే ఉందో ఢిల్లీ వరకు వెళ్ళి సాధించుకోవడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా చిత్తశుద్ధితో ప్రయత్నం చేయాలని డిమాండ్ చేస్తాము. అంటే ఒకవేళ ఈ బిల్లు కోర్టులలో పడ్డా ప్రభుత్వం వెంటబడి బలంగా కొట్లాడాలి. రెండు, కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లు ఇవ్వడంలో ఎటువంటి తాత్సరం చేసినా ఆ తాత్సరం జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నం చేయాలి. మూడు, భారతదేశంలో 50% పైచిలుకు రిజర్వేషన్లు ఇచ్చేటటువంటి రాష్ట్రాలు మన తెలంగాణ రాష్ట్రంతో సహా దాదాపు 9-10 రాష్ట్రాలు ఉన్నాయి. ఎప్పుడైతే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో చట్టం చేసిందో ఆనాటి నుండి ఈనాటి వరకు మన తెలంగాణ రాష్ట్రంలో కూడా 54% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ అవుతున్నటువంటి విషయాన్ని ప్రభుత్వం గమనించుకొని మరి 50% అనేటటువంటి రిజర్వేషన్ అనే అడ్డంకి తొలగిపోయింది కాబట్టి సుప్రీంకోర్టు వరకైనా వెళ్ళి బీసీల కోసం ఏదైతే మీరు 2 బిల్లులు ప్రవేశపెట్టారో ఆ 2 బిల్లులు కూడా సాధించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇవాళ ప్రభుత్వం బీసీల కోసం బిల్లు పెట్టాలి అనేటటువంటి ఆలోచన వచ్చేలాగా తమ పోరాట పటిమ చూపించినటువంటి ప్రతి ఒక్క యూపీఎఫ్ నాయకులు కూడా పేరు పేరున నేను మనస్ఫూర్తిగా ఉద్యమాభినందన తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా తెలంగాణ జాగృతి నాయకులకి, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులకి, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ ప్రజాస్వామ్యాన్ని కాంక్షించే వారందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే సమాజం పరిణితి చెందుతున్న కొద్దీ విస్మరించబడ్డటువంటి వర్గాలన్నీ కూడా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. దాన్ని మనమందరం కూడా మనస్ఫూర్తిగా హృదయాంతరాల్లోంచి కూడా ఆహ్వానించి యాక్సెప్ట్ చేసి దానికి తగినటువంటి రాజ్యాంగపరమైనటువంటి హక్కులు కల్పించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఉన్నది. కాబట్టి బీసీ బిల్లు అంటే ఇది బీసీల లొల్లి కాదు. బీసీ బిల్లు అంటే అది ఎస్సీల లొల్లి, అది ఎస్టీల లొల్లి, అది రెడ్డిల లొల్లి, అది వెల్మల లొల్లి, అందరూ అగ్రవర్ణాల లొల్లి, అట్లానే అందరికన్నా ఎక్కువ మా ఆడబిడ్డల లొల్లి. ఎందుకంటే భారతదేశంలో ఆడబిడ్డలకు బీసీలకు రాజ్యాంగంలో హక్కులు కల్పించుంటే ఈ పాటికే మన దేశం అమెరికా అభివృద్ధిలో దాటిపోయి ఉండేదని బలంగా నేను విశ్వసిస్తా ఉన్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.